శ్రీకర్ ఒంటరిగా నుంచొని ఉంటే, శ్రీకర్ దగ్గరికి ప్రసాదరావు వెళ్ళి, "ఒరేయ్ శ్రీకర్! నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి" అని చెప్పి చెప్తూ ఉంటాడు. "ఏంటి నాన్న?" అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. "ఒరేయ్ శ్రీకర్! అవని లాంటి గుణవంతురాలు మన ఇంటికి కోడలుగా వచ్చిందని చాలా సంతోషపడ్డాను. నేను మొదటి నుంచి చెప్తుంది ఒకటే కదరా! నువ్వు అవని విడిపోకూడదు. నువ్వు అవని కలిసుండాలిరా" అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. నాన్న అది కాదు నాన్న అని శ్రీకర్ అంటూ ఉంటే, నేను చెప్పేది మొత్తం వినరా శ్రీకర్. చిన్న కొడుకు చిన్న కోడల మీద నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నానురా. ఆ నమ్మకం ఒమ్ము కానివ్వద్దురా. ఇంకా మనం ఎంత కష్టపడ్డా కూడా అవని లాంటి కోడలు మన ఇంటికి కోడలిగా రాదు శ్రీకర్ అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. నాన్న, మాయను పెళ్లి చేసుకోవడం కోసం నా మనసు ఇంకా అంగీకరించట్లేదు నాన్న అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. పదరా అవనితో ఇప్పుడే మాట్లాడదాం అని శ్రీకర్ని తీసుకొని ప్రసాదరావు అవని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అవని గుడి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ ప్రసాదరావు అవని దగ్గరకు వెళ్ళేసరికి అవని అక్షయ్ ఫోటోని చూసుకుంటూ ఉంటుంది. ఇక అక్షయ్ ఫోటోను చూసిన శ్రీకర్ ప్రసాదరావు షాకింగ్గా అవని వైపు అలానే చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో మాయా శ్రీకర్ల నిశ్చితార్థం అమ్మవారు ఎలా ఆపనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.